అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో రేపే కదండీ ఆషాఢంలో వచ్చే అమావాస్య. ఆగస్టు 4వ తేదీ అరుదైన ఆషాఢ మాసంలో ఆదివారం రోజు అమావాస్య. అందులో పుష్యమి నక్షత్రంతో కూడుకున్నది. ఆదివారం అమావాస్య వచ్చిందంటేనే చాలా శక్తివంతమైనదండి. ఆ శక్తివంతమైన రోజులో మనము కొన్ని పరిహారాలు చేసుకోగలిగితే ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాము. మొదటి పరిహారం ఏంటో చూద్దామండి. ఇది చాలా సింపుల్ అండి. ఒక గాజు గ్లాసులో నిండుగా వాటర్ తీసుకొని అందులో పచ్చ కర్పూరం ఉంటుంది కదండీ! ఆ పచ్చ కర్పూరం చిన్న ముక్క ఈ వాటర్‌లో వేయాలి. ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి గ్లాసును ఎక్కడ పెట్టాలి అంటే, మెయిన్ ద్వారం ఉంటుంది కదండీ! మెయిన్ డోరు. ఆ డోరుకు వెనక వైపు మూల పెట్టాలి. ఇలా రేపు సాయంకాలం, ఆదివారం సాయంకాలం పెట్టి, సోమవారం ఉదయం ఈ గ్లాసులో నీళ్లు చెట్లకు గానీ, ఎవరు తొక్కని స్థలంలో గానీ, సింక్‌లో గానీ పోసేయవచ్చు. ఇలా అమావాస్య ఆదివారం రోజు చేసినందువలన చక్కటి పరిష్కారం దొరుకుతుందండి. మరి రెండో పరిహారం ఏంటో చూద్దామండి. దీనికోసం ఏ ఏ వస్తువులు కావాలో తెలుసుకుందాం. ముందుగా రాళ్ళ ఉప్పు, నల్ల నువ్వులు, నువ్వుల నూనె, ఒత్తులు. ఈ పరిహారం కోసము 2 కొత్త చిన్న ప్రమిదలైతే సరిపోతుందండి. తరువాత ఏదో ఒక చెట్టు నుంచి 2 కొంచెం పెద్ద సైజుగా ఉండే ఆకులు తీసుకుంటే చాలు. నేనైతే ఇక్కడ పారిజాతం ఆకులుంటాయి కదండీ! ఆ చెట్టు నుంచి ఆకులు తీసుకున్నాను. ఒక అగ్గిపెట్టె. అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులేనండి. చక్కగా ఈ అమావాస్య రోజు అంటే నేను ఇక్కడ 4 పరిహారాలు చెప్తున్నానండి. 4 చేయాలనేం లేదు. మీ వీలును బట్టి, మీ ఇంట్లో వస్తువులను బట్టి చూసుకొని ఒక్కటి చేస్తే చాలండి. చక్కగా ఆకులు ఇలా సిద్ధం చేసుకొని, ఆకుల మీద రాళ్ళ ఉప్పు ఇలా వేసుకోవాలి. రాళ్ళ ఉప్పునే మనము ఈ పరిహారానికి ఎందుకు తీసుకోవాలంటే, ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా 2 ఆకుల మీద రాళ్ళ ఉప్పు వేసిన తరువాత, ఆ రాళ్ళ ఉప్పు మీద నల్ల నువ్వులు వేయాలి. నల్ల నువ్వులు వేసిన తరువాత మనము 2 మట్టి ప్రమిదలు తీసుకున్నాం కదండీ! ఆ మట్టి ప్రమిదలను ఈ ఉప్పు మీద వేసినటువంటి నువ్వుల మీద ఆ మట్టి ప్రమిదలను ఉంచాలి. ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ప్రమిదల్లో నువ్వుల నూనె నిండుగా పోసి, తరువాత 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి, అలాగనే ఒక్కొక్క ప్రమిదలో 3 ఒత్తులు చొప్పున వేసుకోవాలి. ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి దీపాలను మెయిన్ ద్వారం ఉంటుంది కదండీ! మెయిన్ డోర్‌కి బయట వైపు మనము ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి దీపాలను ఆదివారం సాయంకాలం 6:30 పైన వెలిగించాలి. ఇదంతా సాయంకాలం చేసుకోవాలండి రేపు. దీపాలు చక్కగా వెలిగి కొండెక్కిన తరువాత ఆ రోజు నైట్ అంతా అలాగనే వదిలేసి, సోమవారం ఉదయాన్నే ఈ రాళ్ళ ఉప్పు, ఆకులు, నువ్వులు అవన్నీ ఎవరు తొక్కని స్థలంలో వేయాలి. ఈ ప్రమిదలో కూడా మళ్ళీ ఉపయోగించకూడదండి. ఈ దీపాలను మాత్రం సింహద్వారం అంటే మెయిన్ డోర్‌కి గడపకి అవతల చక్కగా వెలిగించవచ్చు. ఇది రెండో పరిహారం అండి. ఇది కూడా సింపుల్‌గా ఇంట్లో ఉండే వస్తువులతోనే చక్కగా చేసుకోవచ్చు. మరి మూడవ పరిహారం ఏంటో చూద్దాం.
దీనికోసం కూడా రాళ్ళ ఉప్పు అవసరమండి. రాళ్ళ ఉప్పునే ఎందుకు ఉపయోగించాలి అంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని ఉంచుతుంది. పసుపు, కుంకుమ, ఒక నిమ్మకాయ, 2 మట్టి ప్రమిదలు అవసరమవుతాయండి. మట్టి ప్రమిదలను చక్కగా పసుపు, కుంకుమలతో అలంకరించాలి. ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున ఏమి చేసినా చేయకపోయినా మన ఇంట్లో ఉండే వస్తువులతో ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోవచ్చండి. ఆషాఢ అమావాస్య ఆదివారం అనే కాదండి, మామూలుగా శుక్రవారాలప్పుడు, మంగళవారాలప్పుడు ఈ పరిహారాన్ని చక్కగా చేసుకొని మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని పంపి పాజిటివ్ ఎనర్జీతో చక్కగా ఇల్లు ఎంతో సంతోషంగా కలకలలాడుతూ ఉండవచ్చు. ఇలా పసుపు కుంకుమలతో అలంకరించిన తరువాత ఆ ప్రమిదల్లో రాళ్ళ ఉప్పును వేసుకోవాలి. 2 ప్రమిదల్లో వేసుకున్న తరువాత మనము నిమ్మకాయ తీసుకున్నాం కదండి, నిమ్మకాయని చక్కగా హాఫ్ కట్ చేసుకోవాలి. ఇలా 2 ముక్కలు తయారు చేసుకున్న తరువాత ఒక ముక్కను పసుపులో అద్దాలి, ఒక ముక్కను కుంకుమలో అద్దాలండి. అంటే ఎటువంటి గ్యాప్ లేకుండా చక్కగా ఇలా ప్లేట్లో కానీ ఆకులో కానీ తీసుకొని నేను ఇక్కడ చూపించిన విధంగా కానీ చేసుకుంటే నీట్గా వస్తుందండి. అసలు అమావాస్య రోజు ఈ పరిహారాలు ఎందుకు చేసుకోవాలి అంటే నరదృష్టికి నాపరాయి కూడా పగిలిపోతుందని నానుడి ఉంది కదండి. అంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, దిష్టి అనేది ఉంటుంది. మనము చక్కగా ఆనందంగా ఉంటే మనల్ని చూసి కొంతమంది కుళ్ళుకుంటూ ఉంటారు. వాళ్ళ ఏడుపులు అవి మనకు తగలకుండా ఉండడానికి తప్పకుండా అమావాస్య రోజు మాత్రం ఇలాంటి పరిహారాలు చేసుకోవాల్సిందే. మూడో పరిహారం కూడా చూశారు కదండి. మరి చివరగా సింపుల్గా ఇవి 3 చేయలేని పక్షంలో 4గో పరిహారం చక్కగా చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే ధూపం వేసుకునేదానికి ఇలాంటి మట్టి స్టాండ్ ఒకటి ఉందండి. లేదంటే మీరు మామూలుగా ప్లేట్లో కూడా పెట్టి చేసుకోవచ్చు. ఇందులో ధూప్ కప్పులు ఉంటాయి కదండి, కప్స్, ఆ కప్స్ కాల్చి చక్కగా ధూపం వేసుకోవాలి. ఈ ధూపం అనేది పండగలప్పుడు వేసుకోవచ్చు. చక్కగా శుక్రవారం, మంగళవారం, చిన్నపిల్లలు ఇంట్లో ఉండే వాళ్ళైతే ప్రతిరోజు సాయంకాలం ఇలా ధూపం వేసుకుంటే చాలా మంచిదండి. మట్టి ప్రమిద కాబట్టి అది త్వరగా కానీ వేడెక్కదండి. ఇలా పట్టుకొని చక్కగా పూజ గది, ఇల్లు, హాలు మరియు బెడ్రూమ్స్ అన్ని రూమ్స్లో చక్కగా ఇలా పొగ వేసుకోవచ్చు ధూపం అనేది. అంతేనండి. ఈ వీడియోలో మీరు 4 సింపుల్గా ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఆదివారం అమావాస్య, అందులో పుష్యమి నక్షత్రంతో కూడుకున్నది, చాలా శక్తివంతమైన అమావాస్య రోజు చేసుకోవాల్సినటువంటి 4 పరిహారాలు చూశారు కదండి. 4 చేసుకోవాలనేం లేదండి. మీ వీలును బట్టి ఒక్కటి చేసుకున్న మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మరియు మిమ్మల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు, వాళ్ళ ఏడుపులు మీకు తగలకుండా ఉండాలి అంటే తప్పకుండా మాత్రం ఇలాంటి పరిహారాలు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.